ఏపీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన 2 రోజుల క్రితం ఆర్కేతో విజయసాయిరెడ్డి మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. నేడు సీఎం జగన్తో భేటీ కానున్నట్లు సమాచారం. సన్నిహితుల సూచన మేరకు సొంత గూటికి వెళ్లేందుకు ఆయన సిద్ధమైనట్లు మనకు తెలుస్తుంది. మరోవైపు వైసీపీ అధిష్టానం కూడా మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ తరపున గెలిచి సొంత పార్టీని కాంగ్రెస్ పార్టీలో ఉంటూ జగన్ పై విమర్శలు చేసిన తీరు హాస్యాస్పదం. ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాము, ఎన్నిసార్లు నేను రాసినటువంటి లెటర్ల ద్వారా ఆయన కోరుకున్నాను. దాని నిర్మాణం చేపట్టకపోతే మనం ఏమని సమాధానం చెప్పగలుగుతాము ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. ముఖ్యమంత్రి గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలుసు ఏం జరిగింది, అసలు ఏమైంది అనేది. అదన్నీ అపోహలేనండి. అందరితో టచ్ లోనే ఉంటాం. కలిశానండి, నేను కలిశాను, షర్మిలమ్మ గారిని కలిశాను. అదే అంటుంది, ఎవరైనా తప్పు తప్పే, నేను చేసిన ఇది ఎక్కడైనా తప్పు ఉంటే తీయండి, ఇదిగో నేను తప్పు చేశానని నిరూపించండి, నేను దానికి బద్దుడినై ఉంటాను. మీరు చేసిన తప్పే, నేను చేసిన తప్పే, ఎవరు చేసిన తప్పు తప్పేనండి. ఎందుకు ఎన్నుకుంటున్నారు ప్రజలు ప్రజాప్రతినిధుల్ని? మమ్మల్ని పరిపాలించండి, చట్టబద్ధంగా చేయండి అని చెప్పేసి పరిపాలన చేయమన్నప్పుడు ఈ దోపిడీలు ఏందండి, ఎందుకు వస్తాయి? అలా చేస్తే నేను చేరాలి అని అంటే షర్మిలమ్మ గారితోటి నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది. షర్మిలమ్మ గారు తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను నిర్ణయాన్ని తీసుకుంటాను. కాబట్టి ఆ రోజున ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రోజున ఏ నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయానికే పనిచేస్తాను. మరి మరలా వైసీపీలో చేరుతుండడం చూస్తే ప్రజలలో రాజకీయాల పట్ల విశ్వసనీయత సన్నగిల్లుతుందనే అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. నిజంగా రాజకీయం అంటే పదవుల కోసమో అధికారము కోసమో స్వలాభాల కోసమో మారుతున్నారా అనేది కూడా ఒక ప్రశ్నగా మారింది. అయితే ఆర్కే తిరిగి సొంత గూటికి చేరుతున్నట్లు సమాచారంతో ఇటు టీడీపీ పార్టీలో కూడా ఒక అలజడి మొదలైంది. ఇప్పటి వరకు గెలుపు ఖాయం అనుకున్న టీడీపీ ఇప్పుడు డైలమాలో పడింది. అయితే లోకేష్ సొంత పార్టీ కొంత భజన బృందం వలనే చాలా నష్టాలు అని టీడీపీలో కొందరు నేతలు బాహాటంగానే పెదవి విరుస్తున్నారు. కనీసం ఇప్పటికైనా సొంత పార్టీ గెలుపునకు కృషి చేస్తారో లేక మా పందా ఇంతే అనేది ఆ పార్టీ నేతలే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. మీరందరూ చూశారు, 2014 నుంచి 2019 వరకు ఒక పరిపాలన, 2019 నుంచి 2024 వరకు ఈనాటి వరకు ఉన్నటువంటి పరిపాలన. పేదవాళ్ళకి అండగా ఉంటాము అని చెప్పి, రైతుల్ని రాజులు చేస్తామని చెప్పి 2 ప్రభుత్వాలు మోసం చేసి ప్రజల్ని ఓట్లు వేయించుకున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించాం. రేపు జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి, రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి, ఈ ఆంధ్ర రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా షర్మిలమ్మ గారిని చేసుకోవడానికి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, అందరం కూడా చిన్నప్పుడు చెప్పుకునే వాళ్ళం, గతంలో మాట్లాడుకునే వాళ్ళం, అతి పవిత్రమైనటువంటి గుర్తు హస్తం గుర్తు అని చెప్పి, అలాంటి హస్తం గుర్తుని తిరిగి ప్రజలందరిలోకి తీసుకొని వెళ్ళి ఊరు వాడ అందరికీ చెప్పి రాజశేఖర రెడ్డి గారి నిజమైనటువంటి వారసురాలు, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తీసుకురాగలిగింది ఒక్క షర్మిలమ్మ గారే అని చెప్పి ప్రజలందరికీ కూడా ఇంటింటికి మనందరం కూడా వెళ్ళి వివరించి చెప్పి, అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజలను మోసం చేసింది అధికారం కోసం అనే దాన్ని మనం తెలియచెప్పి కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఈయన రానున్న ఎన్నికల్లో మంగళగిరి నుంచి కాకుండా వేరే నియోజకవర్గం గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఊహాగానాలు కూడా బయటకు వస్తున్నాయి. చర్చలు జరుగుతున్న వేళ ఏదైనా సరే ఒకంత మంగళగిరి రాజకీయం తారాస్థాయికి చేరినట్టు తెలుస్తోంది. సో ఇదండి స్టోరీ బోర్డ్. మరో స్టోరీ బోర్డుతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి H6 న్యూస్. ప్రజాశ్రేయస్సే మా లక్ష్యం.